హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మేరీ కిచెన్. చికెన్ పచ్చడి అండి. ఇది తయారు చేసే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 250 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. అందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ వేయాలి. ఇందులో వాటర్ అంతా పోయేలాగా వేయించుకోవాలి. ఆయిల్ మాత్రం అవసరం లేదండి. తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకొని అందులో మనము ఉడికించిన చికెన్ ఉంది కదా, ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఈ నూనె అంతా చల్లారనివ్వాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనం వేయించుకున్న చికెను, 250 గ్రాముల కారం పొడి, ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేస్తున్నానండి. అలాగే ఉప్పు, గరం మసాలా. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలిసిపోయేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. కారం పొడి కూడా దానికి బాగా పడుతుంది. అలాగే చల్లారిన ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. తరువాత పచ్చడికి కావాల్సినంత నిమ్మరసం వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. స్మెల్కే అదిరిపోయిందండి చికెన్ పచ్చడి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్.